ఎంతమంది వస్తారు? అంతమంది రాకుండా వాడే పార్టిసిపేషన్ తప్పే ఉంది. తీసుకెళ్ళి వేస్తే ఆయన అడిగారు హనుమ సేవాశ్రమం నిర్మితమై ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31 నుంచి 1-2 జూన్ 1-2 తారీఖుల వరకు మనకి ఇక్కడ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దీక్షాపరులు శ్రీ హనుమాన్ దీక్ష తీసుకోవడం జరిగింది. సుమారుగా 100 మంది భక్తాగ్రేసులు. వాటితో పాటు మరి 1వ తారీఖున మన జీమాడుగుల మండలం నందు హనుమ శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 3000 మందితోటి. 2వ తారీఖున మన అల్లూరు సీతారామరాజు జిల్లా మన్య ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ భక్తులందరూ కూడా సుమారుగా 4000 మందికి అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం నిర్వహించడం జరగడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. చెప్పండి. ఈరోజు దీక్షలో భాగంగా కొంతమంది భక్తులు చింతపల్లి శ్రీ రామానంద స్వామి వారి వద్ద మాలలు వేసుకోవడం జరిగింది. మరి మిగతా వారు సుమారుగా 50 మంది ఈరోజు మన హనుమ ఆశ్రమంలోనే మాలలు తీసుకోవడం జరిగింది.